అందరికీ నమస్కారం. రాప్తాడు నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ వస్తారని ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది వైసీపీకి. ఎందుకంటే రాప్తాడు కాన్స్టిట్యున్సీలో 2024లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్స్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అక్రమాలపై కూడా పరిటాల సునీత ఒక యుద్ధం ప్రకటించారని కూడా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ ఫర్ ఆల్, జగన్మోహన్ రెడ్డి టైంలో జగనన్న ఇళ్ళు దానికి సంబంధించి కూడా వాళ్ళ రీక్రేడ్ అనే ఒక సంస్థ తోపుదుర్తి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి సంస్థ అది. అయితే వాళ్ళు కట్టించినటువంటి ఇళ్లల్లో నాణ్యత లేకపోవటం, అక్రమాలకు తావివ్వటం, అదేవిధంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా కూడా వాటన్నిటి మీద తోపుదుర్తి మీద కూడా చర్యలు తీసుకునేలాగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లటంలో పరిటాల సునీత గారు దాంట్లో సక్సెస్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2009 నుంచి ఆయన ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా 2019లో ఒకసారి మాత్రమే ఆయనకి విజయావకాశాలు రావటం జరిగింది. అది కూడా పరిటాల సునీత గారు ఆ 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో పరిటాల శ్రీరాము గారు పోటీ చేయటం వల్ల ఆయన మీద మాత్రమే ఈయన గెలవటం జరిగింది. మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పరిటాల సునీత గారిని అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఆమెను పోటీ చేసేలా కూడా అక్కడ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో 2024 ఎన్నికల్లో కూడా పరిటాల సునీత తోపుదుర్తి మీద భారీ మెజార్టీతో విజయం సాధించడంతో తోపుదుర్తి డైనమాలో పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అక్కడ అనేక అక్రమాలు జరిగినాయి అని చెప్పి కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల విమర్శ. ఆయన అక్రమాలు వాళ్ళ తమ్ముళ్ళు చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అక్కడ క్యాడర్ను పట్టించుకోకపోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయించడం, పోలీస్ కేసులు పెట్టడం, వేధింపులకు గురి చేయడం తదితర విషయాలతో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు మళ్ళీ పరిటాల సునీత గారిని అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి పరిటాల సునీత గారు ఒకనొక టైంలో రోడ్డు మీద కూర్చొని పరిటాల శ్రీరామ్ గారు, సునీత గారు తోపుదుర్తి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పాదయాత్రను అడ్డుకోవటం, ఈ చాలా రాజకీయంగా కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసినా కూడా తోపుదుర్తి దాంట్లో సక్సెస్ కాలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రాప్తాడులో అక్కడ ఉన్నటువంటి కొంత ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా కూడా తోపుదుర్తిని పక్కన పెట్టి మళ్ళీ రాప్తాడుకు ఒక కొత్త వైసీపీకి సంబంధించి ఒక కొత్త ఇన్ఛార్జిని తీసుకొస్తేనే అక్కడ పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పి కూడా తృతీయ శ్రేణి లీడర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అనంతపురం మాజీ ఎంపీ అయినటువంటి గోరెంట్ల మాధవ్ అయితేనే అక్కడ కరెక్ట్గా ఉంటుందని చెప్పి కూడా కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్ళిన దృష్ట్యా కూడా, ఎందుకంటే తోపుదుర్తి, గోరెంట్ల మాధవ్ వారిద్దరు కూడా మంచి ఫ్రెండ్సే. ఏ కార్యక్రమం చేసినా వాళ్ళిద్దరు కలిసే చేస్తారు. ఆయన అనంతపురం ఎంపీగా ఉన్నప్పుడు ఈయన రాప్తాడు, ఈయన రాప్తాడు ఎమ్మెల్యే. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం ఇప్పుడు కాస్త వివాదంగా మారిందని కూడా తెలియదు. దాదాపుగా కూడా గోరంట్ల మాధవ్కి అధిక ప్రాధాన్యత కల్పించేలా, ఎందుకంటే ఆ తోపుదుర్తి మీద అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు విసుగు చెందారు కాబట్టి రాబోయే రోజుల్లో వారిని పక్కన పెట్టడం ఖాయం అన్నట్లుగా కూడా ఈ మధ్య కొన్ని సోషల్ మీడియా, అదేవిధంగా కొన్ని శాటిలైట్ ఛానల్లో కూడా స్టోరీలు వినపడతా ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో భారీ మార్పులు జరగనున్నట్లుగా కూడా మనం